వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది వీడియో హంటర్. నా పేరు శ్రీకర్ రాజు. ఈరోజు నేను ఒక కొత్త ట్రిప్కి వెళ్ళాను. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక కార్ తీసుకొని అది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫుల్ వాన పడుతుంది. మేము అక్కడ స్టాప్ చేసాము, సమ్ టీ కోసం తాగాము. టీ బాగలేదు. యాక్చువల్గా ఇదే అండి మా ఫ్రెండ్ అది కార్. ఈ కార్లో మేము యాక్చువల్గా 5 మెంబర్స్ వెళ్ళాము. ఇదొచ్చేసి మేము ఆగిన స్పాట్. లైక్ టీ తాగుదామని ఆగాము. ఇంకక్కడ నేను కొన్ని వీడియోస్ తీసుకొని, కొన్ని ఫొటోస్ తీసుకొని మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కోసం గూడా నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కావాలంటే ఇక్కడ నేను స్వైప్ అప్ చేస్తాను పైన. మీరు చెక్ చేయండి. యాక్చువల్‌గా ఇది ఉడిపి నుంచి సమ్ 20-40 కిలోమీటర్స్ అయితే వస్తది. నేనైతే పర్టిక్యులర్‌గా నాట్ రికమెండెడ్ అని చెప్తాను నేనైతే. అసలు వెళ్ళకండి. చాలా స్లిప్పరీగా ఉంటుంది పైన. మీరు వెళ్ళేంత వరకు ఓకే వెళ్దాం అది ఇది అని మీకేదో జోష్‌లో వెళ్తారు కానీ సర్టన్ పాయింట్ వరకే మీరు ఎక్కగలరు. ఆ తర్వాత ఇంకా ఆ పైనకి ఎక్కితే మాత్రం మనమైతే ఏం చెప్పలేను. ఓకేనా? మీకు కంటిన్యూగా మొత్తం బ్లర్ ఉంటుంది. ఇన్సెక్ట్స్ ఉంటాయి, పాములు ఉంటాయి. నేనైతే రికమెండ్ చెయ్యను, వెళ్ళకండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అసలు బాగానే ఉండదు. మొత్తం స్టోన్స్ ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. మీరు అసలు పైకి కూడా ట్రెక్కింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ఇంకా ఆ పైన మొత్తం హిల్ పైన ఉంటుంది. మొత్తం మంచు పడుతుంది, వాన. అసలు మొత్తం ఆ స్టోన్ అంతా స్లిప్ అయిపోతుంది. మీకు అవతల ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒకసారి ప్లేస్ చూడండి అసలు. కానీ మీ ఫ్రెండ్స్తో ఏమైనా మీరు ఎంజాయ్ చేయాలా అనుకుంటే వేరే వేరే హిల్ స్టేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇదైతే నేను రికమెండ్ చెయ్యను, వద్దు. కిందకి మీరు పొరపాటున కాలు జారినా కూడా మీరు ఎక్కడో ఉంటారు. మిమ్మల్ని మళ్ళీ వెతకడానికి కూడా ఎవరు రారు. ఓకేనా? అసలు చాలా సివియర్గా ఉంటుంది. ఈ పైన అంతా మొత్తం ఆ స్టోన్ అంతా ఒకటే ఉంటుంది. పైకి ఎక్కాల. మా ఫ్రెండ్స్ ఏదో మేము వచ్చాం కానీ మేము కిందకి దిగేంత వరకు మాకు అసలు ఇంటికి వెళ్తామా వెళ్ళామా అనేది ఉంది. ఇక్కడ చూస్తే మీరు అర్థమవుతుంది మీకు. ఈ స్టోను ఆ పైన స్టోన్ వరకు ఓకే ఎక్కగలము. ఇంకా ఆ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. మా వాళ్ళు ఏదో ఎక్కుతూ ఉన్నారు, ఏదో సాహసం చేద్దాంలే అని. చూడండి మీరే ఇట్లా పోతూ ఉన్నారు. ఇక్కడ వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు స్టెప్స్ ఎక్కగలరు, కానీ ఏమీ లేదు అసలు పైన. అసలు వేస్ట్. నన్ను అడిగితే మీరు రాకపోవద్దండి, ఎందుకంటే రిస్క్. లేదు భయ్యా మేము పోతాం అనుకుంటే వాళ్ళు ఉంటే సమ్మర్లో పోండి. నేనైతే వింటర్లో అయితే రెయినీ సీజన్లో అయితే నేనైతే రికమెండ్ చెయ్యను, వద్దనే చెప్తాను. చూడండి, మీరే చూస్తున్నారు కదా వీడియో మొత్తం. చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మొత్తం రాళ్ళు ఉంటాయి, కుచ్చుకుంటాయి. మా ఫ్రెండ్వి చెప్పులు ఇరిగిపోయాయి, నా చెప్పులు కూడా తునిగిపోయాయి, నా ఫోన్ పోయింది. ఓకేనా? ఆ ఫోన్లో డిస్ప్లేలోకి నీళ్ళు పోయినాయి, ఉండి ఒక ఫోన్ కూడా పోయింది. నేను ఇంటికి వెళ్తే ఉంటుంది నాకు మా ఇంట్లో వాళ్ళతో. కానీ నేను మీకోసం కంటెంట్ చేస్తున్నా, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా? ఇదే అండి, మొత్తం ఇలానే ఉంటుంది. మొత్తం రోడ్ అంతా ఇలానే ఉంది. మీరు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకున్నా కూడా ఇదే రోడ్లోనే నేను వెళ్తాను. మీరు చూడండి అసలు రోడ్డు, రాళ్ళు రప్పలు ఏమేమి ఉంటాయో కూడా తెలియదు మనకు అసలు. ఇదే బాగుంటుంది. మొత్తం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.